ఉండవలసిన స్థితి కంటే ఓవర్గా ఉంటారు. వాళ్ళు ఏం చూసుకున్నారు? బలాత్కారం చూసుకున్నారు. బలాత్కారం చూసుకుంటే వాళ్ళ పరిస్థితి ఎట్లా అంటంట, వాళ్ళ నోరు మూసివేయును అన్నది. భక్తిహీనుని నోరు మూసివేయును. ఎంతున్నా కానీ మనం తగ్గించి ఉండి లోపడి ఉండి ఉన్నదాంతో సర్దుకుని పోతే ఎవరు వారు? నీతిమంతులు. అట్లా కాకుండా నాకేమని ఉన్నవారు వాళ్ళు బలం కలిగి ఉంటారు, కానీ దేవుని దృష్టిలో వాళ్ళు అర్హులు కాదు, నీతికి యోగ్యులు కాదని మీకు ఈ వాక్యం తెలియచేస్తుంది. కావున దేవుని బిడ్డలైన మనం అందరం కూడా ఫస్ట్ దేన్ని కలిగి ఉండాలి? నీతిని కలిగి ఉండాలని మీ అందరికీ తెలియచేయచ్చు ఉన్నాను. అదే అధ్యాయంలో 3వ వచనాన్ని కూడా ఒకసారి చదువుకుందాం. యెహోవా నీతిమంతుని ఆకలి గొనినీయడు, భక్తిహీనుని ఆశను భంగం చేయును. నేను దాన్ని ఒకసారి వివరిస్తాను చూడండి. యెహోవా నీతిమంతుని ఆకలి గొననీయుడు అంట. నీతిమంతులైనటువంటి మనము, మన దేవుడు ఆకలి గొననీయుడు అంటే ఏముంది? దేని చేతైతే మనం వాంఛిస్తున్నామో, దేని చేతైతే మనం ఆకలి గొని ఉన్నామో, అది ఆర్థిక సమస్య, లేకపోతే అనారోగ్యమా, కుటుంబంలో సమాధానం లేదా, దేని చేతైతే మనం నిందల పాలవుతున్నామో, ఆకలి అనేది ఆకలి కొనినీయు అన్నాడు. ఆకలి కొనినీయడు అంటే ఆకలి లేకుండా చేస్తాడంట. ఎందుకంటే మన స్థితిగతులు మన దేవుడికి తెలుసు. దేని చేత మనం చింతిస్తున్నామో మన దేవునికి తెలుసు. కనుక దేవుడు ఏమని అంటున్నాడు? నీతిమంతుని ఆకలి గొనినీయడు, భక్తిహీనుని ఆశను భంగం చేసెను. భక్తిహీనుడు అంటే ఎవరు? దేవుని మాటలను పెడచెవిన పెట్టేవారు. ప్రతి ఒక్కరిని పై వాక్యంలో చెప్పాను కదా, బలాత్కారులు, నాకేమి అనుకునేవారు, దేవుని మాటలను లక్ష్య పెట్టని వారు, సంఘానికి వస్తున్నటువంటి ప్రతి ఒక్కరితో కూడా హేళనగా వ్యంగ్యంగా మాట్లాడేవారు. ఎవరి గురించి అయినా ఒక టాపిక్ ఎత్తుకుంటే వాని గురించి బలహీనంగా మాట్లాడేవారు. వాళ్ళంతా ఎవరు? భక్తిహీనులు. ఏమైపోద్దంట? భక్తిహీనుని ఆశ ఏమైపోద్ది? భంగము చేయును అని ఉంది. భంగము అంటే ఏంది? నష్టం జరగడం, అవమానం జరగడం, ఉన్న స్థితి నుంచి దిగజారిపోవడం. దిగజారిపోవడం అంటే ఎలాగా? ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, బాగా జరుగుతున్నటువంటి ఒక హోటల్ ఉంది. హోటల్లో సాంబార్లో బల్లి పడింది అంటే ఏమైపోద్ది? ఆ హోటల్కి భంగం కలగద్ది. అలాగే ఇక్కడ కూడా దేవుడు ఏమంటున్నాడు? భక్తిహీనుని ఆశను భంగం చేయను అని అన్నాడు. మనం భక్తిహీనులుగా ఉండకూడదు. మనం ఎలా ఉండాలి? నీతిమంతులుగా ఉండాలని మీ అందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాను. అదే సామెతల గ్రంథంలో 3వ అధ్యాయం 33వ వచనాన్ని చదువుకుందాం. భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపము వచ్చును. భక్తిహీనుల ఇంటి మీదకి ఏమొస్తుందంట? యెహోవా శాపము వస్తుంది. యెహోవా శాపము ఎవరింటి మీదకి వస్తుందంటే, ఎవరైతే సంఘానికి రాకుండా ఉంటారో, ఎవరైతే బలాత్కారులుగా ఉంటారో వాళ్ళందరికీ ఏమొస్తుంది? యెహోవా శాపం వస్తుంది. ఆ శాపం అనేది ఎందుకు వస్తుంది? ఇంకైనా సిట్రైట్ అవుతారేమో, ఇంకైనా నడవలసినటువంటి మార్గంలో నడుస్తారేమో, ఇంకైనా దేవుని సన్నిధానానికి వచ్చి నన్ను నోరారా మనసారా స్తుతిస్తారేమో, ఇంకైనా దేవుని సన్నిధానానికి వచ్చి నా నామాన్ని మహింపరుస్తారేమో అని దేవుడు వాళ్ళందరికీ కూడా భక్తిహీనులారా మీరు మార్గం మారండి, మీ శాపాలు మీరు కొని తెచ్చుకోవాకండి అని తెలియచేస్తూ ఉన్నాడు. తర్వాత ఏమనుంది? నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. ఈ నీతిమంతులుగా ఉన్నాడు. బలాత్కారుడికి ఒక పెద్ద డూప్లెక్స్ అయినటువంటి ఇల్లే ఉందనుకోండి, నీతిమంతుడికి చిన్న ఇల్లే ఉందనుకోండి. అక్కడ వ్యత్యాసాన్ని మీరే గమనించండి. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదిస్తాడు అంట. నీతిమంతులు అంటే చెప్పాను కదా, ఏ నిందలేని వారు, ఏ అవమానం లేనివారు, వాళ్ళ ఇల్లుని ఏం చేస్తారంట? దేవుడు ఆశీర్వదిస్తాడంట. అదే నీతి లేని వాళ్ళ ఇంటి మీదకి ఏమొస్తుందంట? శాపాలు వస్తాయంట. మీకు ఇంకొక విధంగా అర్థమయ్యేలా చెప్పాలంటే వినండి. మీరు ఒక చిన్న ఫంక్షన్ చేసుకుంటున్నారు. మీరు ఎమ్మెల్యే రావాలని ఆశపడి ఎమ్మెల్యేకి మీరు ఇన్విటేషన్ చేశారు రమ్మని. ఆయన ఎప్పుడు వస్తాడు? మీరు నిజమైన కార్యకర్త అయ్యుండి ఆయన కనుదృష్టికి సెన్సిటివ్గా ఉంటే
మీరెంత భేదవాళ్ళైనా మీ ఇంటికి వచ్చి మీ కాడ ఉన్నటువంటి చిన్నపాటి ఆతిథ్యం తీసుకొని మీరు గుర్తుండేటట్టు ఒక సెల్ఫీ దిగిపోతాడు. అదే మీరు రికగ్నిచర్ అంటే గుర్తింపు లేని వాళ్ళే అవుతారనుకోండి, మీరు అక్కడ కార్డు ఇచ్చి రావాల్సిందే కానీ మీ ఇంటికి కూడా కాదు కదా, మీ దరికి కూడా చేరడు. మరొకసారి వెళ్ళినప్పుడు ఆ టైం లేక రాలేదు, ఈసారి వస్తానని చెప్తాడు. అదే నీతిమంతులు అయి ఉంటే చెప్తాడు పిఏకి, షెడ్యూల్లో ఆ పేరు రాయి, కన్ఫామ్గా దానికి వెళ్ళాలని చెప్తాడు. అదే రీతిగా మీరందరూ కూడా ఏం కలిగి ఉండాలి? నీతి కలిగి ఉంటే ఏ చోటున్నా ఎక్కడున్నా ఆశీర్వాదంగా ఉంటాం. అదే నీతి లేని వారిగా బలాత్కారంగా ఉంటే ఏం చేస్తాం? శాపాలను కొని తెచ్చుకుంటామని దేవుడి వాక్యం మనకి ఇక్కడ తెలియచేస్తూ ఉంది. అదే సామెతల గ్రంథంలో 12వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. భక్తిహీనులు పాడై లేకపోవుదురు, నీతిమంతుల ఇల్లు నిలుచును. ఆ పై వాక్యం కూడా చదవండి, 6వ వాక్యం. భక్తిహీనుల మాటలు ఎలా ఉంటాయంట? నరహత్య చేయువారి, పొంచువారి వంటివి. నరహత్యలు అంటే అవమానకరమైనవి, చేయకూడనివి. అటువంటి వాళ్ళ మాటలు ఏమంట? అలాంటి చేయడానికి ఆ సమీపంగా లేకపోతే ఆ త్రోవగా ఉంటాయంట, లేకపోతే దానికి రిలేషన్గా బంధువర్గంగా ఉంటాయంట భక్తిహీనుని మాటలు. ఏ అయితే దేవుడికైతే అయిష్టంగా ఉంటాయో వాటన్నిటికీ భక్తిహీనుని మాటలు ఎలా ఉంటాయంటే రిలేషన్గా ఉంటాయంట. మీరు కూడా చెప్తుంటారు కదా, మంచి వాళ్ళు అయ్యి వాళ్ళు ఆర్థికంగా అన్ని రంగాల్లో బాగుంటే మా ఇరుగు వాళ్ళు పొరుగు వాళ్ళు అంటారు. అదే వాళ్ళు నిందలో అవమానాల మధ్యలో ఉంటే వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు అని చెప్తారు. అలాగే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే సామెతలు గ్రంథకర్త చాలా చక్కని మాటలు తెలియచేస్తున్నాడు. భక్తిహీనుల మాటలు నరహత్య చేయు పొంచువారి వంటివి, యథార్థవంతుల నోరు వారిని విడిపించును. యథార్థం కలిగి ఉంటే ఏ సమస్య వచ్చినా ఏ శోధన వచ్చినా వాళ్ళు దరిచారు. ఎందుకు? వాళ్ళు నీతిమంతులు. ఎందుకని? వాళ్ళు యథార్థవంతులు అంటే నిందలేనివారు, అవమానం లేనివారు, మచ్చలేనివారని ఇక్కడ దేవుని వాక్యం తెలియచేస్తుంది. అప్పుడు ఏం చేస్తుందంట? నీతిమంతులు ఇల్లు నిలుస్తుందంట. శ్రమ వచ్చినా, నింద వచ్చినా, అవమానం వచ్చినా వాళ్ళ ఇల్లు గట్టిగా నిలుస్తుందని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. అదే 12వ అధ్యాయంలో 3వ వచనాన్ని కూడా ఒకసారి చదువుకుందాం. భక్తిహీనత వలన ఎవరు కూడా స్థిరపరచబడరు, నీతిమంతుల వేరు కదలదు అని ఇక్కడ తెలియచేస్తూ ఉంది. భక్తిహీనత వలన ఎవరు కూడా స్థిరపరచబడరు. భక్తిహీనత అంటే ఏంటి? సన్నిధానానికి వచ్చిపోతూ ఉంటారు వాళ్ళు. నాకు తెలిసిన వారు వచ్చిపోతూ క్రమం లేకుండా వాళ్ళు భక్తి కలిగిన వారు వాళ్ళు ఉండొచ్చు అనుకోవచ్చేమో, కానీ భక్తికి వాళ్ళు కొద్దిగా దూరంగా ఉన్నట్లే అని ఇక్కడ దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానానికి మనకు వస్తున్నవారు మనకంటూ ఒక క్రమం ఉంది, మనకంటూ ఒక భయం ఉంది, మనకంటూ ఎట్లాంటి అగ్ని వంటి శ్రమలు వచ్చినా కానీ విడిపించుటకు మన దేవుడు ఉన్నాడని ఎవరైతే ధైర్యం కలిగి ఉంటామో, ఎవరైతే తగిన సమయానికి వెళ్ళాలని హృదయంలో భయం కలిగి ఉంటామో వాళ్ళ జీవితాలన్నీ కూడా దేవుడు దివ్యమానంగా మారుస్తాడని మీ అందరికీ కూడా నేను తెలియచేస్తూ ఉన్నాను. ఇక్కడ స్టార్టింగ్ ప్రార్థన 7 గంటలకి, 6:55కి రావడానికి ట్రై చేస్తా. కానీ నేను వచ్చే లోపల కానీ ఆ సిస్టర్ కానీ మైక్ పట్టుకోనిందంటే నాకు వచ్చినా కానీ వచ్చినట్టు అనిపించదు. ఎందుకు? దేవుని సన్నిధానానికి సమయానికి రాలేకపోయానే ఒక బాధగా ఉంటుంది, అదొక నిందగా ఉంటుంది. బలాత్కారునిగా నేనున్నానేమో అనిపిస్తుంది. కానీ దేవుణ్ణి అపాలజీ అడుగుతా. అల్లూరు రోడ్ దగ్గర ట్రాఫిక్ కానీ కరెక్ట్గా ఉన్నిందంటే సమయానికి వచ్చేస్తా. అక్కడ కానీ ట్రాఫిక్ ఉన్నిందంటే రాలేను. అది నీతి కలిగి ఉంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, దేవుని సన్నిధానానికి నేను వెళ్ళాలి, ఆరంభ సమయానికి దేవుడు ఇచ్చినటువంటి నోరుతో స్తుతించాలి అని మీకు గాని ఉంటే ప్రతి ఒక్కరు కూడా క్రమం తప్పకుండా దేవుని సన్నిధానానికి వస్తారు. ఇక్కడ చెప్పుచూ ఉన్నారు కదా, ఏమని చెప్పుచూ ఉన్నాడు? నీతిమంతుల వేరు కదలదు అంటున్నాడు. కదలదు అంటే వేరు అనే దాన్ని దేనికి సాదృశ్యం? దేని చేత అయితే మనం
చూచుచున్న వారికి అన్యులకు బలహీనంగా ఉన్నామో అవన్నీ కూడా కదలదు అంట. కదలదు అంటే ఏ సమస్య ఉన్నా, ఏ నిందలు ఉన్నా, ఏ అవమానం వచ్చినా, ఉపద్రవం వంటి సమస్యలు వచ్చినా కానీ మన జీవితాలు ఎలా ఉంటాయంట, కదలవంట. ఎందుకని? నీతి కలిగి ఉన్నాం కాబట్టి, న్యాయం కలిగి ఉన్నాం కాబట్టి, యథార్థత కలిగి ఉన్నాం కాబట్టి, అందువల్ల అవేవి కూడా కదలువు అని దేవుడు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. అదేవిధంగా భక్తిహీనత వలన ఎవరును స్థిరపరచబడరు అనింది. భక్తిహీనత కలిగి ఉంటే, దేవునికి దూరంగా ఉంటే, దేవుని సన్నిధానానికి రాకుండా ఉంటే, దేవుని వాక్యాన్ని చదవకుండా దేవునికి అయిష్టులుగా ఉంటే మనము ఎక్కడున్నా కానీ స్థిరపరచబడం. మీరు అనుకోవచ్చు, ఇక్కడికి వచ్చేది తక్కువ మంది కదా, వేరే చోట ఎక్కువ మంది కదా, వేరే చోట ఆశీర్వాదాలు ఉన్నాయి కానీ రకరకాలుగా అనుకుంటారు. మీరు ఏ చోటు ఉన్నా కానీ ఫస్ట్ మీ స్థితి మారాలి, మీ మైండ్ మారాలి, క్రమం అనేది ఒకటి ఉండాలి, వాక్యం అనే ఖడ్గాన్ని మనం చేతబట్టుకో ఉండాలి. అప్పుడు మనం నీతిని ధరించిన వారం అవుతాం, అప్పుడు దేవుడు మనల్ని మహింపరిచిన వారం అవుతామని కూడా మీ అందరికీ కూడా నేను తెలియచేస్తూ ఉన్నాను. ఏవి ఘనతిశయాలు మనకు లేకుండా ఉన్నారంటే మీరు ఎక్కడ చోటు మీ పరిస్థితి ఎలా ఉంటుందంటే సున్నం కొట్టిన సమాధుల వలె ఉంటుందని మీ అందరికీ తెలియచేస్తున్నాను. ఇప్పటి వరకు కూడా మీకు ఉన్నటువంటి చిన్నపాటి లోపాల వల్ల దేవుని సన్నిధానానికి సమయంకి రాలేకున్నారేమో. కనీసం ఈ వారం నుంచైనా ట్రై చేయండి. దేవుడు మనందరి స్థితిగతులు కూడా మారుస్తాడని మీకు తెలియచేయచ్చు ఉన్నాను. అదేవిధంగా సామెతల గ్రంథం 15వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి, భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణము. ఇక్కడ చూడండి, నీతిమంతునికి ఇల్లు గొప్ప ధననిధి. నీతిమంతుని ఇల్లు, నీతి అని ఎందుకు చెప్తూ ఉన్నామంటే నీతికి ఉన్నటువంటి ప్రాముఖ్యత అలా ఉంది. నీతి కలిగి ఉంటే వాళ్ళకు ఉన్నటువంటి వాల్యూ అలా ఉంటుంది. నీతి కలిగి ఉంటే వాళ్ళకు ఉన్నటువంటి నోట్లో నుంచి వచ్చే సంభాషణ కానీ, మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా వినసొంపుగా ఉంటుంది. అదే ఆ నీతి కానీ లేకపోతే ఆయన కోల్గేట్ పేస్ట్ కదా, డాబర్ రెడ్ వేసుకొని కడుక్కున్నా కానీ వినేవారికి వ్యంగ్యంగా ఉంటుంది. లేకపోతే మాట్లాడే మాటను కూడా మేము వాసన పడతాము అంటే వాళ్ళ దుర్బలంగా ఉంటుందని కూడా మీకు తెలియచేస్తూ ఉన్నాను. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి, భక్తిహీనునికి కలుగు వచ్చుబడి దేనికి కారణమంట? శ్రమకు కారణము అని అంటున్నాడు. ఎందుచేత అది శ్రమకు కారణమైందంటే నీతి అనేది లేదు కాబట్టి, అక్కడ నీతి అనే దానికి దూరమైపోయి ఉన్నారు కాబట్టి, క్రమము అనే దానికి దూరమైపోయి ఉన్నారు కాబట్టి, దేవుడే కదా చూడట్లేదు కదా అని అనుకుంటున్నారేమో. కావున దేవుడు చూస్తూ ఉన్నాడు. ఇక్కడ భక్తిహీనునికి కలుగు వచ్చుబడి దేనికి? శ్రమకు కారణం అంటున్నాడు. శ్రమలు కానీ మనం కొని తెచ్చుకున్నట్లయితే శ్రమలకి రీజన్ అనేది లేదు. ప్రతి వారు కూడా మాట్లాడేవారు అవుతారు, ప్రతి వారు కూడా అవమానించేవారు అవుతారు, ప్రతి వారు కూడా దూషణకరంగా మాట్లాడతారు. కావున దేవుని బిడ్డలారా, మీరు ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఎక్కడి నుంచి ఈ వాక్యం వింటున్నా ఫస్ట్ నీతి కలిగి ఉండాలని మీ అందరికీ కూడా నేను తెలియచేస్తూ ఉన్నాను. అదే అధ్యాయంలో 3వ వచనాన్ని చదువుకుందాం. 15:3 సామెతల గ్రంథం. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచూ ఉండును. చెప్పాను కదా ఇందాక, దేవుడే కదా చూడలేదు కదా అని మీరు అనుకుంటున్నారేమో. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉంటాయంట. ప్రతి స్థలం, అది నీతి స్థలమైనా కానీ, అన్యాయమైనటువంటి స్థలము కానీ, అది చీకటితో కలిగి ఉన్నటువంటి ప్రదేశమే కానీ, దేవుడి కన్నులు ఎలా ఉంటాయంట? ప్రతి స్థలం మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచూ ఉండును. దాని సమయం వచ్చినప్పుడు దేవుడు చూచుచూ ఉంటాడు. దాని సమయం వచ్చినప్పుడు సమయానికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఇస్తాడు. చదువుకుంటున్నట్టు పిల్లలు చూడండి, చాలా చదువుతారు, కష్టపడి చదువుతారు, నిద్రని చంపుకొని చదువుతారు. కానీ వాళ్ళకి ఆ చదువుకి గల రిజల్ట్ ఉంటుంది ఎప్పుడు? దాని ఫలితాలు వచ్చినప్పుడు. అదే సోమరి ఉంటాడు, ఎప్పుడూ సోమరిగా నిద్రపోతూ ఉంటాడు.
తన రిజల్ట్ వచ్చినప్పుడు అక్కడ సంఖ్య ఉండాల్సిన కాడ ఏమని ఉంటుంది, ఎఫ్ అని ఉంటుంది, సింగిల్ డిజిట్. చదువుకున్న వారికి, కష్టపడిన వారికి, కష్టం లేని వారికి ఫలితాలు చూడండి దేవుడు అలా ఇస్తున్నాడు. ఇక్కడ కూడా దేవుడు అనుకుంటున్నాడు, నీతి కలిగిన వారికి, భ్రష్టులకి ఏమని పోల్చి చెప్పుచున్నాడంటే చూడండి, యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద నుండును, చెడ్డవారిని మంచివారినవి చూచుచూ ఉండును. దేవుడు చూచుచూ ఉంటాడు, తగిన సమయం అప్పుడు కూడా దానికి ఫలితాన్ని ఇస్తాడని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ సన్నిధానానికి వచ్చినటువంటి ఆరంభ సమయాల్లో ఆదివారం క్రైస్తవులుగా ఉండేవాడిని, కానీ రిమైనింగ్ దినాల్లో ఉండేవాడిని కాదు. దేవుడు నాకు ఎందుకో ప్రతిఫలం దేంట్లో కూడా చూపించలేకపోయాడు. ఎప్పుడైతే నా హృదయాన్ని మార్చుకొని, ఎప్పుడైతే నా స్థితిగతులను మార్చుకొని, సమయం కంటే ముందుగా సన్నిధానానికి వస్తూ, సమయమందు అసమయమందు దైవ సేవలను ఎప్పుడైతే వెంబడిస్తున్నామో, అప్పుడు చిన్నగా నేను చాలా ఎదవని, కానీ నా వాల్యూ మారింది. దైవ సేవకులతో ఉంటున్నాను కాబట్టి నా గౌరవాలు మారాయి, పద్ధతులు మారాయి, నడవలసినటువంటి నడవడిక మారింది. కాబట్టి ఈరోజు మీ అందరి కన్నుల ఎదుట ఇక్కడ నిలబడగలుగుతున్నాను అంటే కారణం ఏంది? ఫస్ట్ నా స్థితిగతులను మార్చుకున్నానని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 10వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకి వచ్చెను, అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చెను అంటున్నాడు. ఆ ఇల్లు ఎలా ఉండాలంట? యోగ్యమైనదై ఉండాలి. యోగ్యమైనది అంటే ఆరంభంలో చెప్పాను, నీతి కలిగినదై ఉండాలి. తర్వాత ఏం చెప్పాను? యోగ్యమైనదైతే దానికి ఎలా ఉంటుందంట? సమాధానం దాని మీదకి వచ్చునంట. ఎలాంటి సమాధానం వస్తాయంటే నిందలు లేని సమాధానం, శాంతికరమైనటువంటి సమాధానం, నీతి కలిగినటువంటి సమాధానం ఆ ఇంటి మీదకి వస్తుందంట. అదే అయోగ్యమైనదైతే మీ సమాధానము ఎలా ఉంటుందంట? తిరిగి మరలా మీ దగ్గరికే వస్తుంది. మీరు పాత రోజుల్లో ఉత్తరాలు రాసి ఉంటారు, దాంట్లో ఫ్రమ్ అడ్రస్, ట్రూ అడ్రస్ ఉంటుంది. రెండు మీరు కన్ఫ్యూజ్ అయ్యి రెండు మీయే రాసుకున్నారనుకోండి, మళ్ళీ పోస్ట్ ఆఫీస్లో నుంచి మీకే వస్తుంది. పోస్ట్ ఆఫీస్లోకి అయితే వెళ్ళద్ది, కానీ మళ్ళీ మీకే వస్తుంది. ఇక్కడ దేవుని వాక్యం కూడా ఏం చెప్తుందంటే, నీతి కలిగినటువంటిది అంటే ఫ్రమ్ అడ్రస్ మంది, ఎవరికైతే పంపిస్తున్నావు టు అడ్రస్ వాళ్ళది. ఇలా ఉంటే దానికి రాసినటువంటి లెటర్కి, కష్టపడి రాసినటువంటి మనకి ఒక ఫలితం అనేది ఉంటుంది. అలా కాకుండా రెండు మనీయే పెట్టుకున్నాం అనుకో, పోస్ట్లోకి వెళ్ళద్దు కానీ రిటర్న్ వస్తుంది. కానీ ఇక్కడ కూడా మీకు తెలియజేస్తున్నది అంటే ఏంటంటే, మనం చేసినటువంటి ప్రతి ఒక్క ప్రార్థన కూడా దేవుడి దగ్గరికి అయితే వెళ్ళద్ది. అది నీతి కలిగిందైతే విస్తరించబడతాం, నీతి కలిగిందైతే సాక్షి బిడ్డగా నిలబడతాం, నీతి కలిగిందైతే యథార్థవంతులుగా ఉంటాం. అదే ఆ నీతి అనేది లేదనుకో, మళ్ళీ ఎక్కడికి వస్తుంది ఆ లెటరు? మళ్ళీ పోస్ట్ ఆఫీస్ నుంచి తిరిగి వస్తుంది. అలా తిరిగి వచ్చేటట్లుగా కాకుండా ప్రతిదానికి కూడా మనం ఒక సమాధానం పొందుకునే వారిగా ఉండాలని మీ అందరికీ తెలియచేస్తూ ఉన్నాను. అదే మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుకుందాం. 7వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. ఈ వాక్యం చూడండి, ప్రతి ఒక్క దైవ సేవకులు కూడా చాలా సందర్భాల్లో ఈ వాక్యాన్ని వివరిస్తూ ఉంటారు. ఏమని వివరిస్తూ ఉన్నారంటే ఇక్కడ చూడండి, కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు. ఎందరైతే ఈ మైకి యంత్రం ద్వారా ఈ ఉపదేశాన్ని వింటున్నారో, నీతికి లోపడి ఉండండి అని ఎందరైతే నీతికి లోపడి ఉంటారో వాళ్ళందరి జీవితాలు, వాళ్ళు చేయుచున్నటువంటి చేతి పనులు అయితే ఏమి చేయిండొచ్చు, వాళ్ళు చేయించు ఉన్నటువంటి వ్యాపారాలు అయితే అయ్యుండొచ్చు, వాళ్ళు చేయించు ఉన్నటువంటి ఉద్యోగాలు అయితే అయ్యుండొచ్చు, అవన్నీ కూడా ఎలా ఉంటాయంట? బండ మీద తన ఇల్లు కట్టుకునిన
బుద్ధిమంతుని పోలియుండును అని ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఇప్పుడు సమయం లేదు కనుక తర్వాత గుర్తుపెట్టుకొని 25వ వచనాన్ని కూడా ఒకసారి ఇంటికి వెళ్ళిన పాటు చదువుకోండి, లేకపోతే ఒకసారి చదవండి ఎవరైనా. 7వ అధ్యాయం 25వ వచనం. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి ఇసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడింది గనుక అది పడలేదు. ఎందుకు? గాలి కొట్టింది, ఆ ఇంటి మీదకి గాలి విసిరింది, కానీ ఎందుకు అది నిలబడింది? ఎందుకు అది ఆ గాలి అనే ఉపద్రవం చేత అది కొట్టుకొని పడలేదు అంటే నీతి అనే బండ మీద కట్టబడింది కాబట్టి ఎలాంటి ఉపద్రవాలు వచ్చినా, ఎలాంటి లైలా తుఫాన్లు వచ్చినా, మన శత్రువులు అందరూ కూడా పొంచుగూడి ఆ ఇంటి మీదకి వరదనే ప్రవాహం అనేది పంపించిన, నిందనే ప్రవాహం పంపించిన, ఎందుకు అది మన దగ్గరికి రాదంటే నీతి అనే బండ మీద కట్టబడి ఉంది. నీతి కలిగి మనం ఉన్నాం కాబట్టి అవి ఏవి కూడా మన దరికి చేరవని మీ అందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాను. అదేవిధంగా 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. 2వ రాజులు 4వ అధ్యాయం 9వ వచనం. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తి గలగ దైవజనుడని నే ఎరుగుదును, కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభమును ఉంచుదుము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పెను. చాలు. ఈ వాక్యం దేన్ని తెలియజేస్తూ ఉందంటే ఆశ్రయమును తెలియజేస్తుంది. ఆశ్రయము అంటే ఏంది? ఆశ్రయం అంటే ఏంటి చెప్తారా? ఎవరైనా కానీ మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి మనం మర్యాదలు ఇచ్చి ఆతిథ్యం ఇచ్చింది వాళ్ళని హృదయపూర్వకంగా మాట్లాడి సంతోషపెడితే వాళ్ళకి మనము ఆశ్రయం ఇచ్చిన వారమని అవుతాం, ఆశ్రయం ఇచ్చిన వారు అవుతాం. మరొకసారి ఇక్కడ చదవండి. కాగా ఆమె తన పెనిమిటిని చూచి తన యొద్దకు వచ్చెను, తన దగ్గరకు వచ్చుచూ పోవచ్చున్నవాడు భక్తి గలగ దైవజనుడని ఎరుగుదును. ఇక్కడ దైవజనుడు అంటే ఎవరు? నడిపించుచున్నవారు, మనకి మార్గం చూపించుచున్నవారు. మనం కొన్ని ఉపదేశాల్లో చెప్పుకున్నాం, దేవుడు వరుడు అని. మనము ఎవరు? వధువు సంఘమని మనం చెప్పుకున్నాం. అదే 10వ వచనంలో చూడండి. కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు, దేవుని కొరకు, వరుడై ఉన్నటువంటి దేవుని కొరకు, వధువు సంఘమైనటువంటి మనమందరము ఏమేమి ఆశ్రయం ఇవ్వాలని చూడండి. ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు ఒక మంచము, బల్ల, పీట, దీపస్తంభమును ఉంచవలనుంది. ఇవన్నీ దేనికి సూచన అంటే ఈ బల్ల అనేది, దీపస్తంభం అనేది, మంచం అనేది ఇవన్నీ మన యథార్థతకు, నీతికి సూచన అని మీ అందరికీ తెలియచేస్తూ ఉన్నాను. వరుడై వచ్చున్నటువంటి దేవుడు మనల్ని దర్శించడానికి రెప్పపాటులో మనం నీతిమంతులమైతే దేవుని దేవుడు మనల్ని తీసుకెళ్ళినప్పుడు మనం వధువు సంఘంగా దేవునికి ఇష్టలుగా ఉండాలంటే మన హృదయాల్లో ఇవన్నీ ఉండాలని దేవుని వాక్యం మనందరికీ కూడా తెలియచేస్తూ ఉంది. కావున మీరందరూ కూడా ఇప్పటి వరకు ఏ స్థితిలో ఉన్నారో, ఏ విధంగా ఉన్నారో కానీ ఉపదేశం ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఒక నీతి కలిగి ఉంటారని, ఒక యథార్థం కలిగి ఉంటారని, ఒక ఆశ్రయం కల్పించేవారిగా ఉంటారని కూడా ఈ వాక్యం మీ అందరికీ తెలియచేస్తూ ఉందని మీ అందరికీ తెలియచేస్తున్నాను. అందులో ఏం చెప్పాడు? ఇవన్నీ కలిగి ఉంటే ఏం చెప్పాడు?
బస చేయి వచ్చునని చెప్పాను అన్నాడు. ఈ నీతి కలిగినటువంటి మనం కలిగి ఉంటే వరుడైనటువంటి దేవుడు బస చేయి వచ్చునని కూడా తెలియచేస్తూ ఉన్నాడు. చివరగా లాస్ట్ మాటని చెప్పి నేను ముగిస్తాను. లూకాసు వార్త 19వ అధ్యాయం 9వ వచనాన్ని చదవండి. లూకాసు వార్త 19వ అధ్యాయం 9వ వచనం. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. చాలు, నేడు ఇంటికి రక్షణ ఎలా వచ్చింది? పైవాక్యంలో చెప్పాం కదా, నీతి కలిగి ఉన్నారు, నీతి అనేని ధరించి ఉన్నారు. కాబట్టి దేవుడికి ఆ ఇల్లు ఎలా అనిపించింది? యోగ్యంగా కనిపించింది. దేవునికి ఉండవలసినటువంటి కూడా ఆ సుగుణాలన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి దేవుడికి ఏమని అనిపించింది? ఈ ఇంటికి రక్షణ వచ్చింది అని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. అదేవిధంగా 10వ వచనాన్ని కూడా చదవండి. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. మనుష్య కుమారుడు దేనికోసం వచ్చాడు? క్రమం కలిగి ఉండండి, బాధ్యత కలిగి ఉండండి అని మనుష్య కుమారుడు మనకు తెలియచేసడానికి వచ్చాడు. అవన్నీ కూడా మనం నీతి కలిగి ఉంటే, యథార్థత కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తాడంట? ఆ ఇంటిలో బస చేస్తాడంట. మనం నీతి కలిగి ఉంటే ఆ ఇంటిని ఏం చేస్తాడంట? విస్తరింపబడతారని మీ అందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాను. మీరు అనుకోవచ్చు, మేము బాధల్లో ఉన్నాం, కుమిలిపోతూ ఉన్నాం, మాకు ఆధారం లేదని అనుకోవచ్చు. కానీ యెషయా ప్రవక్త ఓ మాట చెప్పి ఉన్నాడు. 54వ అధ్యాయం 14వ వచనంలో నేను చదువుతాను, సమయం లేదు కనుక. మీరు భయపడనక్కర్లేదు, బాధించి వారు నీకు దూరంగా ఉందును అని తెలియచేశాడు. కావున ఎన్ని శ్రమలైనా ఉండొచ్చు, అగ్ని వంటి శ్రమలైనా ఉండొచ్చు, అగ్ని వంటి ఉపద్రవములైన వచ్చు, పక్కవారికి చెప్పుకోలేని స్థితిలో కూడా మీరు దినాన ఈ సన్నిధానానికి వచ్చి ఉంటారేమో. కానీ మీరు ఈ సమయం నుంచి అయినా నీతి కలిగి, యథార్థత కలిగి దేవుని వైపు మీ చేతులు ఎత్తి ప్రార్థన చేయండి. దేవుడే మీ స్థితిగతులను మారుస్తాడు. బలాత్కారులుగా ఉన్నారేమో, దేవుడే మీ నీతి కిరీటాన్ని మీ అందరికీ కూడా ధరింపు చేస్తాడని ఈ వాక్యం ద్వారా మీ అందరికీ కూడా నేను తెలియచేస్తూ ఉన్నాను. అగ్ని వంటి శ్రమలు రావచ్చు, అరణ్యంలో ఎడారి వంటి శ్రమలైనా రావచ్చు. కానీ ప్రతిదీ కూడా దేవుడు శోభాయస్మానకరంగా మన జీవితాలన్నీ కూడా మారుస్తాడని కూడా మీ అందరికీ తెలియచేస్తూ ఉన్నాను. కావున మీరెవ్వరూ కూడా భయపడనక్కర్లేదు. ప్రతి ఒక్కరూ నీతి కలిగి ఉండండి, యథార్థత కలిగి ఉండండి. మీ అగ్ని వంటి శ్రమలు కూడా దేవుడు మార్చేస్తాడని మీ అందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాను. అరణ్యం ఎడారియు కస్తూరి పుష్పమై పూయుచు ఉల్లసించినట్లుగా, అరణ్యం ఎడారియు కస్తూరి పుష్పమై పూయుచు ఉల్లసించినట్లుగా, అగ్ని వంటి మహాశ్రమలలో కృషించిపోకుండను, అగ్ని వంటి మహాశ్రమలలో కృషించిపోకుండను, సియోను కొండ నుండి హిమము వలె కృపన్ వర్షింపచేయుము నాపై, సియోను కొండ నుండి హిమము వలె కృపన్ వర్షింపచేయుము నాపై, పంపుము పంపుము సియోను నుండి నీ కృపను, పంపుము పంపుము సియోను నుండి నీ కృపను, అనుదినం నా తండ్రి బలపరచు నీదు కృపతో, కనికరము గల నా యేసు ప్రభువా, కరుణలో సంపన్నుడా,
కనికరము గల నా యేసు ప్రభువా, కరుణలో సంపన్నుడా, యుగ యుగములలో నీ కృపకు మార్పు లేదయ్యా, యుగ యుగములలో నీ కృపకు మార్పు లేదయ్యా, దీన హృదితో నీ కృపాసనమును చేరితి నీ కృపకై, దీన హృదితో నీ కృపాసనమును చేరితి నీ కృపకై. హల్లెలూయా. అలాగే అందరూ మోకరించిన ప్రతి ఒక్కరూ చేతులెత్తిన ప్రతి ఒక్కరూ నోరు తెరచి, ఆశ్రయ పర్వతములన్నీ తొలగిన, నమ్మిన నరులు మారిపోయిన, నీ కృపయ విడిచిపోదు నన్నెన్నడు భూమిలో, నీ అమూల్య కృపయే చాలును ఈ బీదకు అరణ్య యాత్రలో దేవా. స్తోత్రం 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 స్తోత్రం. ఆశ్రయ పర్వతములన్నీ తొలగిన, నమ్మిన నరులు మారినను. అందరూ ఆశ్రయ పర్వతములన్నీ తొలగిన, నమ్మిన నరులు మారినను. నీ కృపయ విడచిపోదు నన్నెన్నడు భూమిలో, నీ కృపయ విడచిపోదు నన్నెన్నడు భూమిలో, నీ అమూల్య కృపయే చాలు బీదకు అరణ్య యాత్రలో దేవా, నీ అమూల్య కృపయే చాలు బీదకు అరణ్య యాత్రలో దేవా. పంపుము, అవునయ్యా, పంపుము సియోను నుండి నీ కృపను, అనుదినం నా తండ్రి బలపరచు నీదు కృపతో. పంపుము, పంపుము సియోను నుండి నీ కృపను, అనుదినం నా తండ్రి బలపరచు నీదు కృపతో. జయించిన సియోను శాలేము వాసులన్ మహిమ సింహాసనము చేర్చును, జయించిన సియోను శాలేము వాసులన్ మహిమ సింహాసనము చేర్చును. మహామహిమతో ప్రభావంతో ప్రియుడని వచ్చువేలా, మహామహిమతో ప్రభావంతో ప్రియుడని వచ్చువేలా, మహిమ గల పెళ్లి కుమార్తెగా నన్ను కృపతో సిద్ధపరచుము, మహిమ గల పెళ్లి కుమార్తెగా నన్ను కృపతో సిద్ధపరచుము. పంపుము, అందరూ పంపుము సియోను నుండి నీ కృపను, అనుదినం నా
నీదు కృపతో. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ పూట నీ పాదముల దగ్గర చేరటానికి, ఈ పూట నిన్ను స్తుతించటానికి, ఈ పూట నీ వేద పఠనములో నుంచి అయా నీతిమంతులను గూర్చిన సమాచారములో లోతుగా ధ్యానము చేయటానికి అయా మీరిచ్చిన కృప ధన్యత భాగ్యమును బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాము. నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదములు వచ్చును అని తండ్రి ఆత్మదేవా మీరు మాట్లాడారు. నీ రక్తము చేత ఒక్కొక్కరిని నీతిమంతులుగా మార్చి అయా నీ ఆశీర్వాదాలు అనుభవించే కృప ఒక్కొక్కరికి ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. రేపు జరుగుతున్న ఆదివారపు పునరుద్ధానపు ఆరాధనలు ఆశీర్వాదకరముగా జరిగించండి. ఈ రాత్రి భక్తి శ్రద్ధలతో నీ పాద సన్నిధికి చేరిన నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకము చేసుకోండి. మరిచిపోవటానికి అన్యాయస్తుడైన దేవుడవు కాదు. అయా నీ బిడ్డలు ఈ రాత్రి భక్తి శ్రద్ధలతో వచ్చారు. అయా నీ ప్రజలను దీవించండి, నీ బిడ్డలను మీరు ఆశీర్వదించండి. రేపటి దినము జరుగుతున్న ఆరాధనలు నీ నామానికి మహిమకరముగా జరిగించండి. దైవ సేవకుల ప్రయాణాలకు నీ కృప తోడుగా ఉంచండి. విశ్వాసుల ప్రయాణాలకు నీ కృప తోడుగా ఉంచండి. అలాగే ఎవరైతే బంధకాలలో బంధించబడి ఉంటున్నారో అటు వారికి తండ్రి విడుదల మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం. విడుదల మీరు అనుగ్రహించమని అడుగుచూ ఉన్నాము తండ్రి. అయా ప్రతి ఒక్కరూ ప్రారంభ ప్రార్థనలో ప్రవేశించి నీవు అనుగ్రహించు ఆశీర్వాదాలకు యోగ్యులుగా మార్చబడినట్లు కృప చూపమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృపయు, కుమారుని యొక్క పరిశుద్ధతయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము సకలి కోటి పరిశుద్ధులకు చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన కృప తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ వందనాలు. మీరు మీ వ్యక్తిగత ప్రార్థనలో మీరు